విజయవాడలో ఇంద్రకీలాద్రిపైకి చేరుకునేందుకు త్వరలోనే రోప్ వే అందుబాటులోకి రాబోతోంది. సీతమ్మ పాదాల నుంచి ఓం టర్నింగ్ వరకు తిరిగి భవానీ ఐలాండ్ వరకు రోప్ వే నిర్మించాలని ప్రతిపాదించారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ప్రతిపాదిత రోప్ వేకి సంబంధించిన టీవీ9 అందిస్తోంది ఈ స్పెషల్ రిపోర్ట్. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. వచ్చేటువంటి భక్తుల కోసం ఇంద్రకీలాద్రి దేవస్థానం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇంద్రకీలాద్రిపై రోప్ వేను తీసుకురావాలని చెప్పని ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ఒకవైపు ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ మరోవైపు రోప్ వేను కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రోప్ వే అసలు ఎక్కడ రాబోతుంది, ఆ రోప్ వే ఎలా ఉండబోతుంది, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఏమంటున్నారు, ఈ స్టోరీ చూడండి. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకోవడం భక్తులకు మరింత సులువు కానుంది. కొండపైకి చేరుకునేందుకు రోప్వే ఏర్పాటు చేసే యోచన చేస్తోంది దేవస్థానం. గతంలో 2 సార్లు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు ఈ రోప్వే ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈసారి కేంద్ర ప్రభుత్వ నిధులతో పర్వతమాల పథకం కింద రోప్వే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవోలు రోప్వే గురించి తాజాగా ప్రతిపాదన చేశారు. సీతమ్మ వారి పాదాల నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న ఓం టర్నింగ్ వరకు, అలాగే తిరిగి భవానీ ఐలాండ్ వరకు రోప్వే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పర్వతమాల పథకం కింద చేపట్టనున్న ఈ రోప్వే పనులకయ్యే వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులే వెచ్చించనున్నారు. రోప్వే ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించడం ఇదే ప్రథమం కాదు. గతంలో 2 సార్లు ఏపీటీడీసీ అధికారులు రోప్వే ఏర్పాటు గురించి ప్రతిపాదన సమర్పించారు. దీనిలో భాగంగా రాజీవ్ గాంధీ పార్క్, దుర్గగుడిపైకి ఒకటి, అక్కడ నుంచి భవానీ ఐలాండ్ కు మరో రోప్వే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ ఇవి కార్యరూపం దాల్చలేదు. మొదటి ప్రతిపాదన ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉందని వైదిక కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండో ప్రతిపాదనకు ఆర్కియాలజీ శాఖ అభ్యంతరం తెలిపింది. ఈసారి ప్రతిపాదనలను ఎవరి నుంచి అభ్యంతరం రాకుండా ఉండేలా పగడ్బందీగా రూపొందించారు దేవస్థానం అధికారులు. ఈ ప్రతిపాదనపై వైదిక కమిటీ గాని ఆర్కియాలజీ శాఖ గాని అభ్యంతరం చెప్పదని భావిస్తున్నారు. ప్రజలు సైతం రోప్వే ఏర్పాటుపై ఆసక్తితో ఉన్నారు. ఇది అందుబాటులోకి వస్తే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. చాలా బాగుంటుందండి. చాలా మంచి ఆలోచన. అందరికీ పీస్ఫుల్గా ఉంటుంది. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. కృష్ణమ్మ ఉంది కాబట్టి కృష్ణానది మీద నుంచి చూడటానికి వ్యూ అంతా చాలా బాగుంటుంది. మేము భద్రాచలం నుంచి వచ్చాము. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ నడవలేని వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఆలోచన మాత్రం చాలా బాగుంది. అది ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంటుంది. భక్తులకు కూడా చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అది ఆల్రెడీ ప్రతిపాదించారు. కొంచెం ఎంపీ గారు దృక్పథంతో చేస్తే బాగుంటుంది. మన భవానీ ఐలాండ్కి బాగుంటుంది రోప్వే. భవానీ ఐలాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగుంటుంది. భవానీ ఐలాండ్కి రోప్వే శ్రీశైలంలో ఉంటుంది రోప్వే. అలాంటి అదే విధంగా ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది అనుకుంటా. మేము మచిలీపట్నం నుండి వచ్చామండి. రోప్వే లాంటిది అని వస్తే పర్యాటకులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు సౌకర్యాల కల్పనే ప్రథమ ప్రాధాన్యతగా అధికారులు ముందుకు సాగుతున్నారు. మరోవైపు రోప్వే నిర్మాణానికి కేంద్రం త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని అధికారులు, భక్తులు ఆశిస్తున్నారు. పర్వతమాల ప్రాజెక్టు కింద రోప్వే నిర్మాణం చేపట్టాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు మొత్తం కూడా అధికారికంగా అతి త్వరలోనే ప్రకటించే అవకాశం కనపడుతోంది. మరోవైపు ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కూడా ఈ రోప్వే నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మీద సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ శ్రీరామ్తో శివకుమార్, విజయవాడ.